సార్ సార్ ఓకే. సార్ స్టాండర్డ్ తెలియదు. రిమోట్ దాంట్లోనే అదే ఇదిగో పట్టుకోండి లైవ్లో ఉంది ఆల్రెడీ నువ్వు బాత్రూమ్ అదే ఎలా వచ్చి ఆంధ్ర సిటీ సాయి మందిర్ బలపత్ర ఆంధ్ర సిటీ సాయి మందిర్ లైవ్లో ఉంది ఇది ముందుగా స్కై విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఉన్నాం తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపురం అనే ఊర్లో వెలిసిన సాయిబాబా మందిరం వద్ద ఉన్నాము. ఈ గుడిని తూర్పు షిరిడిగా పిలుస్తారు. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈ గుడిని కట్టడం జరిగింది. ఇది సామలకోట మధ్య ద్వారపూడి దారి మధ్యలో ఉంటుంది ఈ గుడి. ఈ గుడి గురించి మరిన్ని విశేషాలు మా వీడియోలో చూస్తారని భావిస్తున్నాం. ఇంకా నాది అయిపోయింది. నా ఎంట్రీ ఇచ్చాను. చెప్పు సరే రా సరే టైం సరిపోతుంది అలాగే ఈయన చెప్తారు అలాగే సార్ కొంచెం తీసేసారు టైం వెళ్తుంది ఇది అయిన లాస్ట్ వస్తుందండి సరే అదే అలాగే అలాగే చెప్పు సార్ తులాభారం చెప్పు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది తులాభారం. అబ్బాయికి ఇచ్చేయండి లేదా మైక్
మీరు చెప్పండి ఆ తులాభారం గురించి చెప్పి తర్వాత చెప్పండి బాగుంటుంది చెప్తారు కదా మైకేల్ దీని గురించి మరిన్ని విశేషాలు తులాభారం గురించి చెప్పండి పాయింట్స్ అండి వీడియో తెలుస్తున్నారండి వీడియో తెలుస్తుంది చంద్రబాబుకి ఏమో వీడియో వేశారు నేను కవర్ చేయండి మాట్లాడమంటారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపుర గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయ ప్రాంగణం ఇది. స్వామివారి సన్నిధిలో ఇప్పుడు తులాభార కార్యక్రమం జరుగుతూ ఉన్నది. స్వామివారి ఆలయము 2005లో ఫిబ్రవరి 17వ తేదీన ప్రతిష్ఠ జరిగింది. ఇప్పటికి 18 సంవత్సరాలు పూర్తయి 19వ సంవత్సరంలోకి శ్రీ ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయము రావటం జరిగింది. ఈ 18 సంవత్సరాల్లోనూ ఎందరో భక్తులు ఎన్నెన్నో ద్రవ్యాలతో తులాభారాలు సమర్పించి ఉన్నారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో వెండితో తులాభారం జరిగింది. అదేవిధంగా స్వామివారి సన్నిధిలో మొట్టమొదటిసారిగా స్వామివారికి ఊయల చేయించినటువంటి భక్తులు 10 రకాల ద్రవ్యాలతో వారికి లేక మనవరాలు పుట్టిన సందర్భంగా ఇక్కడ తులాభారం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత సంవత్సరంలో మా ఊరి మనవణ్ణి 18 రకాల వస్తువులతో తులాభారం వేయటం జరిగింది. ఆ తర్వాత కవలలలో ఆడ మగ అరుదుగా పుడతారంట. మా గ్రామస్తులైనటువంటి శ్రీ నల్లమిల్లి వెంకటరెడ్డి గారు బాబుని పాపని ఒకే చెక్కపై పరుగుండు పెట్టి 36 రకాల వస్తువులతో తూసిన వస్తువు తుయ్యకుండా తులాభారం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఒక భగవద్భక్తుడు షిరిడి వెళ్ళి ప్రార్థించి వస్తే కూడా ఇవ్వని బిడ్డని ఇక్కడ సమీపాన ఉన్నటువంటి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ఇక్కడ నుండే దండం పెట్టించి ఇక్కడ స్వామివారి ధునిలోని విభూదిని ఔషధంగా భావించి భార్యాభర్త బొట్టు పెట్టుకుని కొద్దిగా విభూదిని నీటిలో వేసుకొని ఔషధం వలె సేవించమని సలహా ఇస్తే అతి తక్కువ వ్యవధిలో వాళ్ళకి అతి తక్కువ బరువుతో అనగా 2 కేజీల 125 గ్రాముల బరువుతో పాప పుట్టడం జరిగింది. అప్పటికి స్వామి వెండి సింహాసనం కోసము మేము వెండి ధనాన్ని కలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఆ పాప ఇచ్చిన 2 కేజీల 125 గ్రాముల వెండి ఇప్పుడున్న స్వామివారి సింహాసనంలో వేయటం జరిగింది. షిరిడీలో వీళ్ళ మొక్కు వస్తే కూడా షిరిడీలో ఇవ్వని బిడ్డని ఇక్కడ ఇచ్చిన సందర్భంగా మాకేమనిపించిందంటే షిరిడీలో ఆ కోట్ల సామ్రాజ్యంలో నువ్వెవరో వాళ్ళకి తెలియదు. భవిష్యత్తులో బలభద్రపురంలో బాబాగా నేను అక్కడ ఆలయం నిర్మింపజేసుకుంటాను. అక్కడ నువ్వు ఇచ్చిన వెండి నా సింహాసనంలో పడాలి అనే దృష్ట్యా ఈ అద్భుతాన్ని ఆ దంపతులకు స్వామి కలగజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఇంటర్ నుంచి అరసవిల్లి సూర్యభగవానుడి ఆలయంలో ఎలా అయితే సన్ రైజ్ వస్తాయో ఇక్కడ ప్రతి ఏడాది ఫిబ్రవరి 15, 17 ఈయన ప్రతిష్ఠ రోజు ఫిబ్రవరి 15, 16, 17, 18, 19 తేదీల్లో 19 సంవత్సరాల నుండి పావు తక్కువ 7 గంటలకు భక్తులు ఇక్కడ ఉంటే సూర్యుడు ఎదురుగుండా మేఘం అడ్డు రాకపోతే ఆ దృశ్యాన్ని చూడొచ్చు. ఆయన శిరస్సు నుంచి స్వామి పాదం వరకు సూర్యకిరణాలు వస్తాయి. ఒకసారి ఆపుకేయండి తర్వాత వైరు మరదట్టుగా తెగిపోయిన కిరీటం
టైం అయిపోతుంది మనం హాస్పిటల్ అంటే ఫోటో ఫోటో కంటిన్యూ వీడియో రికార్డ్ పెట్టారు. ఇప్పుడు మా రాజుగారు బంగారు కిరీటం పెట్టడం జరిగింది. స్టాండ్ వేసుకోండి. చిన్న సరే 3 నిమిషాలు చెప్పాలి. 3-4 నిమిషాలు చెప్పాలి. మరికొన్ని విశేషాలు ఆలయ కమిటీ మెంబర్స్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారి సన్నిధిలో ప్రపంచంలో బాబావారి ఏ ఆలయంలోనూ లభించినటి ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ను 16 సంవత్సరాలుగా విక్రయిస్తూ ఉన్నాము. దీనికి కారణము షిరిడీ దేవస్థానంలో అమ్మే పారాయణ గ్రంథంలో శ్రీ హేమాడ్ పంత్ గారు రాసిన పారాయణ గ్రంథంలో బాబావారే వెజ్తోనూ నాన్ వెజ్తోనూ కూడా అక్కడికి వచ్చే భక్తులకు బిర్యానీని వండారనే వాక్యమే దీనికి ఆధారము. ఈ 16 సంవత్సరాలుగా కూలి మనిషి అనేది లేకుండా కేవలం సేవ ద్వారా 89 లక్షల రూపాయలు ఆదాయాన్ని స్వామివారి ఆలయానికి అందించినటువంటి అద్భుత ప్రసాదము. ఈ ప్రసాదం కొరకు స్వామివారి సన్నిధిలో దర్శనానికి కాకుండా తరచు కార్లలో వచ్చి 20 నుండి 25 ప్యాకెట్స్ వరకు కూడా భక్తులు వారి స్నేహితులకు బంధువులకు బహుమతి ఇవ్వటం కోసం ఖరీదు చేస్తూ ఉంటారు. నేను ఈ గుడి కట్టిన 1 సంవత్సరానికి రావటం జరిగింది. ఎవ్వరి నోటమ్మట విన్నా కూడా
షిరిడీలో బాబావారిని చూసిన అనుభూతి కలుగుతుంది అన్నవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అనకూడదు కానీ షిరిడీలో బాబావారి కంటే కూడా ఈ స్వామి అందంగా ఉన్నాడు అన్నవారు కూడా ఉన్నారు. దీనికి కారణము తొసిపూడి గ్రామము, ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరము. శ్రీ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి గారు అనే స్వామి రాజస్థాన్ జైపూర్లో అడిషనల్ ఎస్పీగా ఉద్యోగం చేస్తున్న సందర్భంగా ఈ కమిటీ వాళ్ళని ఆదరించి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవ్వరం మనం వెళ్ళినా కూడా ఒకే ఒక్క మూర్తిని మనం ఇచ్చిన అడ్వాన్స్కి తయారు చేస్తారట. అలాంటిది వీళ్ళిచ్చిన ఒకే ఒక్క అడ్వాన్స్కి 3 మూర్తులు చేసేలాగా 3 విగ్రహాలు పూర్తయిన తర్వాత ఈ కమిటీ వారు ఆయన భార్య కలిసి ఒక విగ్రహాన్ని తీసుకున్న తర్వాత మాత్రమే మిగిలిన 2 విగ్రహాలు మీరు అమ్ముకోవాలి అనే నిబంధనతో ఈ విగ్రహాన్ని తీసుకురావటం జరిగింది. ఈ 18 ఏళ్లలోనూ కూడా ఎవ్వరి నోటమట విన్నా సరే అద్భుతము. అదేవిధంగా ఈ స్వామి విశేషం ఏమిటంటే, నా ఎడం వైపు నుండి క్లోజప్ తీస్తే స్వామి గాంభీర్యంగా వస్తారు, కుడివైపున ఈ మెట్ల దగ్గరికి ఎక్కి క్లోజప్ తీస్తే స్వామి నవ్వుతూ ఉంటారు విశేషము. అదేవిధంగా ఇక్కడ మీరు ఏమి రీజనబుల్ కోరిక దండం పెట్టినా కూడా తప్పక నెరవేర్చి రప్పించి తీరుతారు. నాకు 68 ఏళ్ల వయసు, 23 ఏళ్ళైన హార్ట్ అటాక్ వచ్చి 14 లారీలు బియ్యాన్ని చేత్తో కలిపి నేను విక్రయించడం జరిగింది. తర్వాత సమ్మరం వచ్చినప్పుడు కొద్దిగా అలసట ఫీల్ అవుతుంటే నెట్లో నెతికితే మిషన్ దొరికింది. ఒక మిషను విజయవాడ వెళ్ళి ఖరీదు చేస్తే 3 లారీల బియ్యాన్ని మిషన్ వచ్చిన తర్వాత కలపడం జరిగింది. నా కోరిక అయితే మాత్రం 2025 గురు పౌర్ణమి రోజుకి ₹1 కోటి ఆదాయాన్ని ఈ బిర్యానీ రైస్ ద్వారా ఈ ఆలయానికి పోగు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను. 7 మంది భక్తులకు విజ్ఞప్తి, మీరు ఏ రకమైనటువంటి సమస్యతో ఉన్నా కూడా మీ మనస్సునందున్నటువంటి న్యాయమైన కోరికలను శ్రీ ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి వద్ద, శ్రీచక్ర స్వరూప శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి వద్ద విన్నవించుకోండి. అతి తక్కువ వ్యవధిలో మీ మనసునందున్నటువంటి న్యాయమైన కోరికలను శ్రీ బాబావారు, శ్రీ అమ్మవారు తప్పక నెరవేర్చెదరు. జై సాయిరామ్, జై జై సాయిరామ్. డబ్బులు సరే త్వరగా తర్వాత ఆర్తి కంటిన్యూ అయిపోతుంది. గోవింద్ అది ఇంకా చదువుతున్నారు. ఆర్తి కంటిన్యూ అయిపోతుంది. మధ్యాహ్నం ఇప్పుడు మధ్యాహ్నం హారతి జరగబోతుంది, కావున వీక్షించండి. నైవేద్యం పెడతారు. స్వామికి నైవేద్యం పెట్టేసి అప్పుడు మాట్లాడతారు.
ये हाय मेरे हॉलिडे बुकिंग में మైక్ పెట్టుకోమని రెండు పట్టుకుని పాడాలా? ఇప్పుడు లోపల సౌండ్ జయ సాయిరా అది అది డిస్టర్బెన్స్ ఏం కాదు కదా? ఇవి అడుపుకుని చిద్ది కానీ అది మైక్ పట్టుకోమా ఆడియో ఎక్కడికి వెళ్తుంది అటు పక్క నుంచి తీసుకుంటారంట. ఇలా ఇచ్చారా ఇలా ఆయనకి ఇమ్మంటారా? హారతి మాట ఆయనకా? ఇచ్చేది సార్ నా ప్లేస్ ఇది మురళీలో వచ్చేస్తాడా మురళీదా బాబు ఇంకా అక్క ఎంగలో వచ్చినట్ట మురళీలో వచ్చేసాక నా ఇంకోండి ఇంకోండి ఒడికి జరిగిన తర్వాత అయ్యా మీరు పట్టుకున్న స్టార్ట్స్ కడతానండి రండి ఎంత కడతాను కాదు వచ్చిపోయారు మైక్ మీ మైకు అన్నీ పట్టుకోండి జాగ్రత్తగా కంగారు కూడా ప్రశాంతంగా మొదలుపెట్టచ్చు మొదలుపెట్టండి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। घेवुनि पंचारती करू बाबांची आरती करू साईंची आरती करू बाबांची आरती उठा बुटा हो बांधावा ओवाळू हार माधावा साई रामाधाव ओवाळू हार माधाव करुणिया स्थिरमाना पाहु गंभीरा है ध्यान साईंची है ध्यान पाहु गंभीरा है ध्यान कृष्णनाद दत्ता साई जडो चित्ता तुझे पायी चित्ता बाबा पायी जडो चित्ता तुझे पायी आरती साई बाबा सौख्य धातार जीव चरणार जताली यावदसा विसावा भक्ता विसावा आरती साई बाबा झाळुनि आनंगा स्वस्वरूपी रहे दंगा मोमोक्षु जन धावी निजा ढोळा श्रीरंगा ढोळा श्रीरंगा आरती साई बाबा जय मानी जय सभावा तय तैसा अनुभाव धावेसी दय घाना ऐसी तुझी ही मावा
तुझे ही मावा आरती साई बाबा तुमाचे नाम ध्याता हरे संस्कृती व्याधा अगाध तव करणी मार्ग धाविसी अनाद धाविसी अनाद आरती साई बाबा कलियुगी अवतार सद्गुण पर ब्रह्म सचर अवतीर्ण झाला से स्वामी दत्ता दिगंबर आरती साई बाबा 8 दिवसा गुरुवारी भक्त करीती वारी प्रभुपाद पाहवाय भाव भयानि वारी आरती साई बाबा माझा निज द्रव्य ठेवा तव चरण राज सेवा मागणे हेची आता तुहमा देवादिदेवा आरती साई बाबा इच्छिता दीन चातक निर्मल तो या निज सुख पाझावे माधवाय संबळ पुळी भाग आरती साई बाबा सौख्य दातार जीव चरणारजताली ध्यावदसा विसावा भक्ता विसावा आरती साई बाबा जय देव दत्ता अवधूता वो साई अवधूता जोडून कर तव चरणी ठेवी तो माथा जय देव अवतरसी तू एता धर्मांते ग्लानी नास्तिका नाही तुला विसे निज भजनी धाविसे नाना लीला असंख्य रूपानी हरसी दीवांचे तू संकट दिन रजनी जय देव दत्ता अवधूता ओ साई अवधूता जोडून कर तव चरणी ठेवी तो माथा जय देव यवनस्वरूपी ऐक्या दर्शनत्वादिदले संशय नरसनया तद्वैत घालविले गोपीचंदा मंदा त्वांचेवोद्धरिले मोमिन वंशी जन्मुनि लोकातार्यले जय देव दत्ता अवधूता वो साई अवधूता जोडून कर तव चरणी ठेवी तो माथा जय देव वेदन तत्वी हिंदू यवनांच काही धावायासी झाला पुनरपि नरदेही पाहिस प्रेमान है तू हिंदू यवनाही धाविसी आत्मत्वान व्यापक हा साई जय देव दत्ता अवधूता ओ साई अवधूता जोडून कर तव चरणी ठेवी तो माथा जय देवा देवा साई नाद त्वत्पदन नहावे परमाया मोहित जन मोचन जुण्हवावे तत्कृपया सकलांचे संकट निरसावे देशिल तरिदे त्वद्यस कृष्णाने गावे जय देव दत्ता अवधूता ओ साई अवधूता जोडून कर तव चरणी ठेवी तो माथा जय देवा शिर्डी माझी पंढरीपुरा साई बाबा रामावार साई बाबा रामावार शुद्ध भक्ति चंद्रभाग भाव पुंडलिका जाग भाव पुंडलिका जाग याह अवगे जन करो बाबांची वंदन साईंची वंदन
करो बाबंची वंदन गणुह माने बाबा साई भाव पाव माझे आई पाव माझे आई भाव पाव माझे आई घालीन लोटांगण वंदीन चरण ढोल्यान पाहीन रूपा तुझे प्रेमे अलंगिन आनंद पूजन भावे बोबालीन मणे नमः त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रवणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे हरि ओम श्री गुरुदेव दत्त हरि ओम यज्ञेन यज्ञमयदन्तदेवातानि धर्माणि प्रथमान्यासन्ति हनागं महिमानसजन्त यत्र पूर्वे साध्या सन्ति देवाः ॐ राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कूर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं पारमेष्ट्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्यायिष्या सर्वभौमा सार्वायुष आन्ध्रातापदार्धात् पृथिव्यै समुद्रपर्यन्ताय ये कराळ्लिति तदप्येष श्लोकोऽभिगितो मरुत परिवेष्टारो मरुत्तस्यावसनगृहे आवीक्षतस्य कामप्रेर्विश्वे देवाः सभासदयति श्रीनारायणवासुदेवाय सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अनंता तुलाते कसेरे स्तवावे अनंता तुलाते कसेरे नमावे अनंता मुकांचा शिणे शेषघाता नमस्कार साष्टांग श्री साईनाथ स्मरावे मनित्वत्पदानित्य भावे पुरावे तरी भक्ति साठी स्वभावे तरावे जगतारुणी मायतात नमस्कार साष्टांग श्री साईनाथ वसे जो सदा दावया संत लीला दिसे आज्ञलोका परिजो जनाला परि अंतरिज्ञान कैवल्यदाता नमस्कार साष्टांग श्री साईनाथ भरालांदला जन्महामानवाचा नरासार्धका साधनी भूतसाचा धरु साई प्रेमा गळाया अहंता नमस्कार साष्टांग श्री साईनाथ धरावे करीसान अल्पज्ञबाल करावे अहमदन्यचुंभो निघाल मुखी घाल प्रेमे कराग्रास आता नमस्कार साष्टांग श्री साईनाथ सुराधिकजांच्या पदावंदिताति स्वकाधिकजाते समानत्वदेति प्रयागादितीर्थे पदीनं रहोता नमस्कार साष्टांग श्री साईनाथ तुझ्या ज्या पदा पाहता गोपबाली सधारंगले चेत स्वरूपी मिलाली करीरास क्रीडा सवे कृष्णनाथा नमस्कार साष्टांग श्री साईनाथ तुला मागतो मागणे एक ध्यावे
कराजोडितो दीन अत्यंत भावे भवीमोहनीराजहातार्याता नमस्कार साष्टांग श्री साईनाथ ऐसा ये बा साई दिगंबरा अक्षय रूप अवतार सर्व हि व्यापक तु श्रुतिसार अनसूयात्रिकुमारा बाबा ये बा काशी स्नान जपा प्रतिदिवसी कोल्हापुर भिक्षसी निर्मल नदी तुंगा जलप्राशी निद्रामाहुरदेशी ऐसा ये बा झोली लंबत से वामकरी त्रिशूल ढमरुद्धारी भक्ता वरद सदा सुखकारी देशिल मुक्तिचारी ऐसा ये बा पायी पादुका जपमाला कमंडलु मृगचाल धारण कर शिवा नागजटा मकुट शोभतो माधा ऐसा ये बा तत्पर तुझ्याया जे ध्यानी अक्षयत्यांचे सदनी लक्ष्मी निवास करी दिन रजनी रक्षसी संकटवारुनि ऐसा ये बा या परिध्यान तुझे गुरुराया दृश्य करी नयनाया पूर्णानंद सुखे हे काया लाविसि हरि गुण गाया ऐसा ये बा साई दिगंबरा अक्षय रूप अवतार सर्व हि व्यापक तु श्रुतिसार अनसूयात्रिकुमार बाबा ये बा सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थानसंहारहेतुं स्वभक्तेच्च यामानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं भवद्वान्तविद्वांसमार्ताण्डमीढ्यं मनोवागतीतं मनरध्यानगम्यं जगद्व्यापकं निर्मलं निर्गुणं नमामीश्वरं सद्गुरुं साईनाथं भवम्बोधिमग्नार्दितानां जनानां स्वपादाश्रितानां स्वभक्तिप्रियाणां समुद्धारणार्थं कलौ सम्भवन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं सदानीं ववृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं त्यक्तमप्याप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं सदा कल्पवृक्षस्य तस्यादिमूले भवद्भावबुद्ध्या सपर्यादिसेवां नृणां कुर्वतां भुक्तिमुक्तिप्रदन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं अनेकाश्रुतातर्क्यलीलाविलासै समाविष्कृतेशानभास्मात् प्रभावम् अहं भावहीनं प्रसन्नात्मभावं नमामीश्वरं सद्गुरुं साईनाथं सतां विश्रमाराममेवाभिरामं सदा सज्जनैः समुस्तुतं सन्नमद्भिः जनामोददं भक्तभद्राप्रदन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं अजन्माध्यमेकं परब्रह्म साक्षात् स्वयं सम्भवं राममेवावतीर्णं भवद्दर्शनात् सम्पुनीताः प्रभोऽहं नमामीश्वरं सद्गुरुं साईनाथं श्री सायेश कृपानिधे अखिलनृणां सर्वार्थसिद्धिप्रदा युष्मत्पादरजप्रभावमतुलं धातापि वक्ता क्षमा सद्भक्त्या शरणं कृताञ्जलिपुटा सम्प्राप्तितोऽस्मि प्रभो श्रीमत्साई परेशपादकमलान् नान्यच्चरण्यं मम साई रूपधर राघवोत्तमं भक्तकामा विभूतद्रुमं प्रभं माययोपहत चित्तशुद्धये
चिन्तयाम्यहमहर्निशं मुदा शरत्सुधांशु प्रतिमं प्रकाशं कृपातपत्रं तव सायिनाथ त्वदीयपादाब्जसमाश्रितानां स्वच्छायया तापमपकरोतु उपासनादैवत सायिनाथ स्तवैर्मयोपासनिनास्तु तत्त्वं रमे मनोन्मे तव पादयुग्मे भृङ्गो यदाब्जे मकरन्दलुब्धः अनेकजन्मार्जितपापसंक्षयो भवेद्भवत्पादसरोजदर्शनात् क्षमस्व सर्वानपराधपुञ्जकान् प्रसीद सायी सद्गुरोदयानिधे श्री सायिनाथचरणामृतपूर्णचित्ता तत्पादसेवनरता सततं च भक्त्या संसारजन्यदुरितौगविनिर्गतास्ते कैवल्यधाम परमं समवाप्नवन्ति स्तोत्रमेतत्पठेद्भक्त्या यो नरस्तमन्ननः सदा सद्गुरु सायिनाथस्य कृपापात्रं भवेद्ध्रुवन् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनेनजं वा मानसं वा अपराधं विहितमविहितं वा सर्वमेतदुक्षमस्व जय जय करुणाब्दे श्री प्रभो साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। जय साईराम। భక్తుల విజ్ఞప్తి ఎక్కడ వరకు అందరూ కూడా ఒక 2 నిమిషాలు అందరూ అలా కూర్చోండి అమ్మా. భక్తులందరూ కూడా ఎక్కడ వరకు కొద్దిగా ఒక 2 నిమిషాలు అందరూ అలా కూర్చోండి. साईनाथ महाराज के భక్తులందరూ కూడా పంచాయతీ కళకత్తుకోవడం అందరూ కూడా అలా వెళ్ళి పంచహార కళకత్తు పాపస్కారం పెట్టి పైకి దండ పట్టుకొచ్చాను వచ్చాక తెలుసు. ఆడియో పెట్టి బ్యాటరీలు ఇచ్చి ఇందాక ఆడియో ఉంది కదా అది మైక్ పెట్టి తీసుకురండి.
దైవాభిమానం. నిత్యోత్సవై మందిరం మందిరం నిత్యోత్సవై మందిరమితి మందిరం. ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే మనయో మనయో దేవస్య దేవస్య గృహే మనయో మనయో వసంత వసంత మనయో మనయో వసంత దేవానాం దేవానాం కవయో కవయో దేవానాం కవయః కవయ పార్థివాస పార్థివాస కవయో కవయ పార్థివాస పార్థివాస ఇతి పార్థివాసః మే మే మానో సుమనస్యమానో మే మే సుమనస్యమానో సుమనస్యమానో నివిధి విదేవస్యమానో దివి దివి దివ్యేవ దేవా దివి దివ్యేవ వసవో దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవ వసవ దీర్ఘం దీర్ఘమాయురాయుర్దీర్ఘం దీర్ఘమాయుః ఆయురిత్యాయుః అగ్నిర్వసుధర్భవ ఆదిత్యాదితేజో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మైరురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. వదంతే వదంతే శకం సంవదంతే వదంతే శోభేన శోభేన వదంతే వదంతే శోభేన శోభేన సహ సహ శోభేన శోభేన సహ సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణః బ్రాహ్మణస్తం తం బ్రాహ్మణో బ్రాహ్మణస్తం తం తకం రాజన్ రాజన్ తం తకం రాజన్ రాజన్ పారయామసి పారయామసి రాజన్ రాజన్ పారయామసి పారయామసీతి పారయామసి పవయతి పవయతి చత్పతిస్త్వా స్త్వా పవయతి పవయతి చత్పతిస్త్వా చత్పతిస్త్వా స్త్వా చత్పతి చత్పతిస్త్వా పునాతు పునాతు స్త్వా స్త్వా చత్పతి చత్పతిస్త్వా పునాతు చత్పతిరితి చితోపతిస్త్వా పునాతు పునాతు స్త్వా స్త్వా పునాత్వతేతి పునాత్వతేతి పునాతు పునాత్వ్యత్యాహేతి పునాతు పునాత్వ్యత్యాహ ఇత్యాహ ఆహాహ మనో వై ఇత్యాహాహ మనో వై చత్పతిర్చత్పతిర్మనసా మనసా చత్పతిర్చత్పతిర్మనసా చత్పతిర్మనసా మనస ఏ వై నభేన ఏ వై నభేన వే వై వైనం భవయచ్చేన వే వై వైనం భవయతి ఏనం భవయతి భవయచ్చేన వేన వై వై వైనం భవయతిర్వాక్పతిర్వాక్పతిర్ ఇచ్చమేన వే వై వైనం భవయతి వాక్పతిస్త్వా పునాతు వాక్పతిర్వాక్పతిస్త్వా పునాతు వాక్పతిరితి వాక్పతిస్త్వా పునాతు పునాత్వ్యత్యాహేతి పునాతు పునాత్వ్యత్యాహ ఇత్యాహ సవితృప్రసోత సవితృప్రసోత ఏ వైవ సవితృప్రసోత సవితృప్రసోత ఇతి సవితృప్రసోత ఏ వై డబే డబై వై వైనం భవయతి ఇచ్చమే వై వైనం భవయతి ఏమ వైనం భవయిచ్చేన వై వై వైనం భవయతిర్వాక్పతిర్వాక్పతిర్మిచ్చమేన వై వై వైనం భవయతి ఏనం భవయతి వా దేవో దేవ భవయచ్చేన వేనం భవయతి దేవస్త్వా దేవో దేవస్త్వా సవితా సవితాస్త్వా పునాతు సవితా పునాత్వితేతి పునాతు పునాత్వితి పునాత్వితేతి పునాత్వితి శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమానః శోభనః శోభమాన కళ్యాణః. సాయినాథాయ సంపూర్ణ కృపాకటాక్ష శుభఫలప్రదమారోగ్యాయుష్మాన్ భవ శత సంవత్సరం దీర్ఘాయుః. సాయినాథాయ సంపూర్ణ కృపాకటాక్ష శుభఫలసిద్ధిరస్తు తథాస్తు. సభాయ నమః అనుకుని